బాపట్ల జిల్లాలో టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయ శంకుస్థాపన ఈ నెల 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ తెలిపారు. బాపట్ల మండలం బదిరుల పాఠశాల సమీపంలో కేటాయించిన 2 ఎకరాల స్థలంలో అన్ని అనుమతులతో నిర్మాణం చేపడతామని చెప్పారు. అదే రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ నియమితులైన రాజశేఖర్ బాబు ప్రమాణ స్వీకారం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతానికి కారణం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు 22వ తారీఖు ఉదయం 10:36 శంకుస్థాపన చేస్తా ఉన్నాం. నేషనల్ హైవే పక్కన డెఫ్ అండ్ డమ్ స్కూల్ పక్కన 2 ఎకరాలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి భూమి కేటాయించడం జరిగింది. అట్లాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ అయిన సలగల రాజశేఖర్ బాబు గారు, అట్లాగే మీకు తెలుసు మనందరికీ, మన బాపట్ల జిల్లాలో బావుడ ప్రెసిడెంట్ గా కూడా, చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు. ఆయన గత ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు సలగల రాజశేఖర్ బాబు గారు ఎలక్షన్ టైంలో జిల్లా ప్రెసిడెంట్ గా ఎన్నుకోవటం, ఎలక్షన్లు అయ్యా కూడా ఈ సంవత్సరం 15 నెలల తర్వాత మరలా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన్ని కొనసాగిస్తూ పంచుకుని అందరూ రావాలని మీ ద్వారా వాదిస్తూ ఈ విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతానికి కారణం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు